హాయ్ ఫ్రెండ్స్, మేము అట్లాంటా నుండి యాపిల్ పిక్కింగ్ ఫామ్కి వెళ్ళామండి. సాటర్డే రోజున వెళ్ళాము. 11ంటికి బయలుదేరి వెళ్తే 1 గంట జర్నీ అండి వీళ్ళ ఇంటి దగ్గర నుంచి అట్లాంటా టు యాపిల్ పిక్కింగ్ ఫామ్. ఆ రోజు నుంచే స్టార్ట్ అయిందండి సీజను. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే మనం యాపిల్స్ కొనుక్కుని తినడం తెలుసు. కాశ్మీర్ యాపిల్స్ కూడా నేను ఎప్పుడు కాశ్మీర్ కూడా వెళ్ళలేదు. అలాంటిది మన చేతులతో మనం ఆ యాపిల్స్ అన్నీ కోసుకుని అవి తింటుంటే అసలు ఎంత తీయగా ఉన్నాయో. వరసెట్టి అక్కడ ఒక 1000 చెట్లు ఉన్నట్టు ఉన్నాయండి. చెట్టుకి 1000 కాయలు పైన ఉన్నట్లు ఉన్నాయండి. అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయో. మనకి మగ్గపెట్టి మనకి వచ్చేసరికి అవి చాలా ఓల్డ్, ఎప్పటికో వస్తాయని మనకు అంటూ ఉంటారు. కాశ్మీర్ యాపిల్స్ మన దగ్గరికి చేరేసరికి టైం పడతాయని వాటిని ఒక గోడౌన్లో పెట్టి పంపిస్తారని ఏవో చెప్తారు. కానీ ఇలా కాకుండా డైరెక్ట్గా చెట్టు నుంచి అలా కోసుకుని అలా వాటర్తో కడిగేసుకుని అక్కడికక్కడికే ఒక్కొక్కళ్ళము 2, 3, 4 కాయలన్నీ ఎంజాయ్ చేసాము. సో స్వీట్ అండి. అసలు చాలా చాలా బాగున్నాయి. డైలీ యాపిల్స్ తింటే ఎంత మంచిదో మనకి తెలుసు కదా. చాలా బ్లడ్ పట్టుతుంది, మంచిది అని చెప్పని మనకి డాక్టర్స్ కూడా చెప్తారు. అందుబాటులో జామకాయలు అయితే మనకి చాలా ఎక్కువగా ఉంటాయి, అవి ఎలాగా తింటాము. ఇలా యాపిల్ పళ్ళు కూడా జామ పళ్ళలాగా అలా తినడం నాకు ఇదే ఫస్ట్ టైం అండి. మా అమ్మాయి తీసుకెళ్ళడం వల్ల నేను ఎంజాయ్ చేయగలిగాము, నేను మా వారు కూడాను. అలా వరసెట్టి అక్కడ చెట్లు పక్క చెట్టు ఎన్నో చెట్లు ఉన్నాయండి. అదంతా పెద్ద ఎన్నో ఎకరాల విస్తీర్ణంలో వేసి ఉన్నాయండి. ఇంకా చిన్న చిన్న నర్సరీలు కూడా ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి. అవి కూడా ఫ్యూచరు జనరేషన్ వాళ్ళ కోసం అని కూడా మొక్కలు వేశారు. మా అమ్మాయి వాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారట. ఇలా స్టార్టింగే మొదలైన రోజునే మేము వచ్చేసాము. దానివల్ల చెట్టు నిండా కాయలు అవి కనిపిస్తున్నాయి. అలా కాకుండా కొంచెం లేటుగా వెళ్ళే వాళ్ళకి ముందు కాయలన్నీ చెట్లవన్నీ అందరూ కోసేసుకుంటారట. అప్పుడు ఇంకా వెనక్కి ఉంటాయి చెట్లవి, ముందువన్నీ అయిపోతాయి. అసలు ఫస్ట్ రోజునే మేము వెళ్ళడం వలన ఒక్కొక్క చెట్టుకి అసలు గుత్తులు కాయలండి యాపిల్స్. లాస్ట్ టైం అయితే స్ట్రాబెర్రీ పార్క్కి వెళ్ళాం, చూశారు కదా. ఫామ్కి వెళ్ళాం, స్ట్రాబెర్రీ ఫామ్స్, యాపిల్ ఫామ్స్ అంటారు. అక్కడ మాకు చూసినన్ని ఫోటోలు కూడా తీసుకున్నాము. మా అమ్మాయి, నేను, మా వారు, నేను, మా అల్లుడు, మా అమ్మాయి, పిల్లలు, ఇలా రకరకాల పూజల్లో యాపిల్స్తో కూడి మేము ఫొటోస్ తీసుకున్నాము. అసలు చూడండి, వరుసగా మా మనవడి దగ్గర నుంచి ఉన్నప్పుడు ఫోటోలు ఒక్కొక్కటి 5 గుత్తులు ఉన్నాయి. ఆ చెట్టు కింద అయితే ఎన్ని యాపిల్స్ పడిపోయి ఉన్నాయి. అక్కడ చూసి ఎన్ని రకాల ఫోటోలు దిగాలో మాకే తెలియలేదు. రకరకాల యాంగిల్స్లో తీసేసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మళ్ళీ మా ప్రయాణం ఇండియా వెళ్ళిపోవడానికి కూడా దగ్గర పడుతోంది ఇంకా టైము. వినాయక చవితి వెళ్ళిన కొన్ని రోజులకే మేము బయలుదేరి ఇండియాకి వచ్చేస్తాము, హైదరాబాద్కి. అందుకనే మా అమ్మాయి అన్ని ఏరియాలకి ఒక్కొక్కటి తీసుకెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తామో రామో అసలు తెలియదు కదా. అన్నీ చూస్తారు అమ్మ నాన్న అనేసి పాపం మా అల్లుడు మా కూతురు దగ్గరుండి మమ్మల్ని అన్ని చోట్లకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు చూపిస్తారండి. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా, అత్తమామలు వచ్చినా, మాకు వచ్చినా అన్నీ చూస్తూ ఉంటాము. అవన్నీ చూడండి, ఆ చెట్ల నుండి ఎర్రగా కనిపించే ప్రతివి యాపిల్సే. చూడండి, చిన్న చిన్న నర్సరీస్ ఫ్యూచర్ జనరేషన్కి తయారు చేస్తున్నారు. మళ్ళీ అక్కడ చెట్లన్నీ కలిపితే పెద్ద విస్తీర్ణంలో 1000కి పైగా చెట్లే ఉంటాయి. చాలా చెట్ల నిండా కాయలు, ఆకులు తక్కువ కాయలు ఎక్కువ. ఇంకా మేము కూడా సరదాగా తింటూ ప్రొద్దున్న 12 దగ్గర నుంచి 3 దాకా అక్కడే ఉన్నాం.
తర్వాత మళ్ళీ గంట జర్నీ చేసుకుని 4 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇందులో రెడ్ కలర్ ఉండడం మనకు తెలుసు, కానీ ఎల్లో కలర్ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎల్లో యాపిల్స్ అండి. అవి కూడా ఎంత సో స్వీట్ అండి, అసలు చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు రెడ్ కన్నా కూడా స్వీట్ ఉన్నాయి ఎల్లో. ఇదో రూట్లో ఉన్నాయి, అవో రూట్లో ఉన్నాయి. ఇదొక విత్తనం అనమాట. చెట్ల కిందంతా ఎల్లో యాపిల్స్ అన్నీ కూడా విపరీతంగా పడిపోయి ఉంటాయి. అవి ఎవరు తీరు, మళ్ళీ ఫ్రెష్గా కోసుకుంటారు. ఆ కిందనే ఆ ఫస్ట్లోనే వాళ్ళు పెద్ద కవరు, చిన్న కవరు, 2 కవర్లు ఇస్తారండి. చిన్న కవరు $10, పెద్ద కవరు $13 అండి. డాలర్ అంటే తెలుసు కదా, 85 రూపాయలు. 85 రూపాయలు ఇంటూ $13 అండి. అది తక్కువే వాళ్ళకంటారు, ఎందుకంటే యాపిల్స్ చాలా ఒరిజినల్గా చెట్టు నుంచి కోసుకున్నావు కదా అని తాజాగా అవి చక్కగా ఇంటికి తెచ్చుకుని చాలా రోజులు తింటే మంచి బలం కూడాను, ఎంతో బ్లడ్ పడుతుంది. ప్రతి చెట్టు నిండా ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ. ఇవైతే ఎల్లో కలర్ అయితే చిన్న చిన్న చెట్లు. ఆ చెట్టు మొదట్లో చూడండి ఇంచుమించు 10 కేజీల యాపిల్స్ ఉండుంటాయి. 10 కిలోస్, 10 కిలోస్. ఇంకా మా వారు మా అమ్మాయి తిరగలేక నువ్వు వెళ్ళి ఎల్లో సైడ్ అంతా నువ్వు వెళ్ళి చూసిరా, కొన్ని కోసుకురా అని చెప్పారు. అందుకే నేను కొన్ని కోసి పట్టుకెళ్తున్నాను. ఈ యాపిల్స్ కింద పడినవన్నీ కూడా అక్కడ మేకలు అవి కొన్ని జంతువులు పెంచుతున్నారండి వాళ్ళు ఈ ఫామ్లోనే. ఇక్కడ అన్ని అమెరికాలో ఆవు పాలే దొరుకుతాయి, ఆవు నెయ్యే దొరుకుతుంది. ఆవు పాలనే కాచుకొని పెరుగు తోడు పెట్టుకుంటారు. అసలు ఇక్కడ గేతులు, బర్రెలు అనేవి దొరకవు. బర్రె పాలు కానీ బర్రెలు కానీ ఉండవు. ఈ యాపిల్స్ అన్నీ ఆ మేకలు, ఆవులు అవి తింటాయిట. ఈ సీజన్ ఫస్ట్లో వస్తే అన్నీ ఇంత బాగా ఉంటాయి, లాస్ట్ వెళ్తే మళ్ళీ దూరంగా చెట్లకు ఉంటాయి, కానీ ఫస్ట్ చెట్లన్నీ కాపంతా అయిపోతుంది, కోసేసుకుంటారు అని చెప్పనే ఫస్ట్గా ఇవాళే వెళ్ళిపోదామని మా అమ్మాయి తీసుకుని వచ్చిందండి. ఫస్ట్ రోజునే ఇవాళ నుంచే స్టార్ట్. మొత్తం ఎన్ని చూసినా అన్నీ అవే యాపిల్ చెట్లే ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ యానిమల్స్ని అన్నింటినీ చూసేసాం ఒక రౌండ్. వీళ్ళు పెంచే యానిమల్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. ముఖ్యంగా ఆవులు, మేకలు, గొర్రెలు, వాటికి సంబంధించిన సంతతి, కోళ్ళు, మా మనవరాలు అయితే వీటిని సరదాగా దూరం నుంచి చూశారు. జూలో ఉన్నట్టుగా ఉన్నాయి ఈ ఫామ్లోనే అవి కూడాను. కొంతసేపు వాటన్నింటినీ చూసేసుకుని ఇక్కడి నుండి యాపిల్స్ తోటి తయారు చేసినటువంటి స్వీట్లు అవి తయారు చేసి కొనుక్కుని పట్టుకెళ్ళిపోతారు. మిగతా అన్నింటినీ కూడా కొన్ని జ్యూసులు తయారు చేస్తారు. ఈ పక్కనే చిన్న క్యాంటీన్ లాంటిది ఉందండి, అందులో మొత్తం జ్యూసులు అవి తయారు చేయడం, స్వీట్లు, బిస్కెట్లు, బేకరీ అన్నీ కూడా తయారు చేసే దాంట్లో కూడా వెళ్ళాం. నెక్స్ట్ ఇలా ముందు మా అమ్మాయి చేతిలో 2 సంచులు ఉన్నాయండి చూడండి, వాటి 2గా నింపుకుంది. ఇంకా మా వారి సంచి ఒకటి ఉంది, నాది సంచి ఒకటి ఉంది, మా అల్లుడి సంచి ఒకటి ఉంది. మొత్తం బేకరీలోకి వెళ్ళాం. నెక్స్ట్ ఆ బేకరీలో రకరకాల స్వీట్లు అవన్నీ యాపిల్స్ తోటి తయారు చేసిన స్ట్రాబెర్రీ జ్యూసులు, యాపిల్ జ్యూసులు, అందరం తలో
గ్లాసు జ్యూసులు తాగేసామండి. అవన్నీ ఐస్ వేసి చక్కగా ఇచ్చారేమో. ఎండాకాలం కదా, ఇంకాను ఎండగా ఉంది ఇవాళంతా కూడాను. శుభ్రంగా చల్లచల్లంగా ఒక గ్లాస్ ఒక్కొక్కళ్ళని తాగేసేసి లోపలంతా రకరకాల బిస్కెట్లు, స్వీట్లు, ఏవేవో ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేసి ఉన్నాయి. మేమైతే జ్యూస్ తీసుకున్నాం, మా అమ్మాయి వాళ్ళు కొన్ని బిస్కెట్లు అవి తీసుకున్నారు. తాగేసేసి అట్లాంటాకి వెళ్ళిపోయామండి. ఇంకో ఇక్కడ రేట్లు అవన్నీ కూడా ఇలా బోర్డుల్లో రాసి పెట్టారు. అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసేసామండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.